ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. 2016 మిస్ సూపర్ నేషనల్ కిరీటాన్ని గెలిచిన తర్వాత మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కేజీఎఫ్ సినిమాతో నటిగా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 1, 2 చిత్రాల్లో నటించి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతో ఊహించని ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ తర్వాత విక్రమ్ తో కలిసి తమిళ చిత్రం కోబ్రాలో నటించింది. ఇక ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సరసన హిత్రీ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో మరో హిట్ ని ఖాతాలో వేసుకుంది ఈ మంగుళూరి బ్యూటీ. కానీ శ్రీనిధి శెట్టి జీవితంలో తీరని విషాదం దాగుందని మీకు తెలుసా? ఆమె 14 ఏళ్ల వయసులోనే తన తల్లిని కోల్పోయిందట. ఇటీవల హిత్రీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి గురైంది. తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు తన తల్లిని కోల్పోయానని, ఆ విషయంలో దేవుని పట్ల భక్తి నమ్మకం ప్రతిదీ ఒక్కసారిగా ముక్కలైనట్లు అనిపించిందని చెప్పొచ్చింది. శ్రీనిధికి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అందుకే బెంగళూరు వచ్చేసి అక్కడ కొత్త మనుషులతో జీవిస్తూ పాత విషయాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తుందట.